హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీకు విజువల్‌లో కనబడుతుంది, వీడియోలో కనిపిస్తుంది ఏంటి అంటే ఒక కంపెనీ, ప్రైవేట్ కంపెనీ అనేది తగలబడిపోయిందండి. చూడండి ఎంత ఎత్తున మంటలైతే, చాలా భారీ ఎత్తున మంటలైతే లేచాయి. అది ఫస్ట్ స్టోర్ వాళ్ళ యొక్క వేస్టేజ్ ఉంటది కదా! ఈ కంపెనీ పేరొచ్చి నాకు పర్ఫెక్ట్‌గా ఐడియా లేదు. మా విలేజ్ నుంచి ఒక 3, 4 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ కంపెనీ ఉంది. కంపెనీ పేరు పర్ఫెక్ట్‌గా అయితే ఐడియా నాకు లేదు. అక్కడ బ్యాగ్స్ రెడీ అయితాయి. బ్యాగ్స్ అంటే ఇట్లా సిమెంట్ బోరీలు ఉంటాయి కదా! సిమెంట్ బ్యాగ్స్. అట్లాంటి బ్యాగ్స్, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బ్యాగ్స్ అయితే రెడీ అవుతుంటాయన్నమాట. సో, అంతవరకు నాకు ఐడియా ఉంది. కానీ దాని పేరు దాల్మియా అంటారు. దాల్మియా అని ప్రైవేట్ లిమిటెడ్ ఏదో సంథింగ్ చెప్తుంటారు. పర్ఫెక్ట్‌గా అయితే నాకు అంత ఐడియా లేదు ఆ కంపెనీ పేరు. సో, ఫస్ట్ ఆ కంపెనీ యొక్క వేస్టేజ్ వేస్తుంటారు కదా! ఆ వేస్టేజ్ తగలబడిపోయింది. దాన్ని ఆర్పుదామని ట్రై చేసినా కూడా ఫైర్ ఇంజిన్ వాళ్ళు 3 ఫైర్ ఇంజిన్ వాళ్ళొచ్చి ఆర్పారు. కానీ కుదరలేదు. ఇంకా మెల్లగా కంపెనీ అంతా తగలబడిపోయింది. సో, ఈ మంటలు ఆర్పడానికి దాదాపు 4, 5 రోజులు పట్టిందన్నమాట. సో, ఆ తర్వాత మెల్లగా కంపెనీ అంతా తగలబడిపోయింది. అండ్ ప్రాణ నష్టమైతే ఏం జరగలేదు. ముందుగా అలర్ట్ అయిపోయారు. అందరూ బయటపడిపోయారన్నమాట. సో, కంపెనీ అయితే పూర్తిగా కొంచెం కూడా మిగలలేదు. పూర్తిగా తగలబడిపోయింది. ఇంకా 3, 4, 5 డేస్ వరకు ఆ చుట్టుపక్కల గ్రామస్తులైతే ఉండలేకపోయారన్నమాట. అంటే దాని యొక్క స్మెల్ చాలా డిఫరెంట్‌గా వస్తది కదా! అది మొత్తం ప్లాస్టిక్ కదా! చాలా డిఫరెంట్‌గా వస్తదన్నమాట. ఇంకా పొగలు కమ్మేసింది. చూడండి, మా విలేజ్‌కి ఒక 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్ డిస్టెన్స్ అన్నమాట. చూడండి ఎంత ఎత్తున ఇక్కడికి ఎంత క్లారిటీగా కనబడుతున్నాయి చూడండి. ఎంత ఎత్తున మంటలు లేస్తున్నాయంటే పొగ. ఆ ఊరు నుంచి చూసి ఏమైంది అవతల ఊర్లో ఏదో తగలబడిపోతుంది అనుకున్నాము. కాకపోతే దగ్గరలో కంపెనీలు ఉన్నాయి కదా! ఆ కంపెనీలో ఏదో సంథింగ్ ఏదో జరిగిందనుకున్నాము. ఒక 1 అవర్ కల్లా మాకు తెలిసిందనమాట. ఇట్లా కంపెనీ తగలబడిపోతుందని చెప్పి. ఇంకా ఆ రూట్ అంతా జామ్ అయింది. అంటే ట్రాఫిక్ ఆ రూట్ అంతా ఆపేసారు. ఇంకా హాఫ్ కిలోమీటర్ వరకు కనిపించట్లేదు రూట్.